భద్రాచలంలో ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా భద్రాచలం పట్టణంలోని కోర్రాజుల గుట్ట కాలనీ, బేడా బుడగజంగం కాలనీలో నివాస స్థలంలో జయంతి యాది సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ సామాజిక సమానత్వం, పేదల సంక్షేమం కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ అనుసరించి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పూనెం కృష్ణ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు చింతిర్యాల రవికుమార్, అలవాల రాజా పెరియార్, వార్డు సభ్యుడు కారం దుర్గారావు, అవులూరి సత్యం, గడ్డం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా మన భద్రాచలం పట్టణపు శివరిలో ఉన్నటువంటి మన బుడిజంగాల కాలనీలో జేఏసీ తరపు నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ఆనాడు ఆయన చేసినటువంటి సేవలను గుర్తు చేసుకుంటూ వెనకబడిన కులాలని కార్మిక కర్షక శ్రమ అనేది గుర్తించి ఆ రోజు ఇన్సూరెన్స్తో పాటు అందరికీ సమాన హక్కులు అందాలనే ఉద్దేశంతో అందరికీ ఫలాలు అందే విధంగా ఒక ఆశయ సాధన కోసం అందరికీ మంచి ఒక ఒరవడి తెచ్చే విధంగా, రాబోయే భావి తరాలకు కూడా అందే విధంగా మంచి మెసేజ్ని ఆనాడు అందరికీ అందే విధంగా చేసినటువంటి జగ్జీవన్రావుకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈనాడు జేఏసీగా ఏర్పడినటువంటి మనవాళ్ళు మన పండగని ఆ పెద్దల పండగగా, ఆ పెద్దలు చేసినటువంటి నిర్వాహకం ఏంటి భావి తరాలకు అందే విధంగా ఈరోజు పట్టణ పరిధిలో ఉన్నటువంటి అందరూ కూడా జేఏసీ నాయకులు ఒక పండగ వాతావరణం భద్రాచలంలో ఏర్పడింది. దీంట్లో భాగంగా ఈ కాలనీలో కొన్ని చేయబోయేటువంటి నూతనంగా ఎన్నుకోబడినటువంటి నాపై ఎంతో భారం ఉంది. ఎన్నో చేయవలసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. అప్పటికను ఇంటి నెంబర్ విషయంలో, పొజిషన్ సర్టిఫికేట్ విషయంలో, కరెంటు విషయంలో చొరవ చూపడానికి పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మేము నెరవేర్చడానికి ఉన్నాం. కానీ మా పరిధిలో లేనటువంటిది ఇంకా నాకు గత కలెక్టర్ గారు అనేటువంటి వారు ఉంటే బాగుండేది. ఇప్పుడు నూతనంగా ఉన్నటువంటి కలెక్టర్ గారికి వీరు ఇచ్చినటువంటి దరఖాస్తు విన్నపాలు ఆ కలెక్టర్ గారికి మన జేఏసీ తరపు నుంచి వాళ్ళకి విన్నవించే విధంగా ఒకటి చేస్తామని. బాబు జగ్జీవన్రావు గారి యొక్క జీవితం తెలిసిన పుస్తకం. ఆయన గారు రమారమి 50 సంవత్సరాలు రాజకీయాల్లోనే ఉంటూ అత్యున్నతమైనటువంటి పదవులని చేసినా కూడా ఆయన చిన్నతనంలో పడినటువంటి కుల వివక్షతకు గురైనటువంటి కొన్ని సన్నివేశాల్లో ఆయన మనసును నొచ్చుకున్నటువంటి ఒక చిన్న సన్నివేశం చెప్తాను నేను. 14 సంవత్సరాల వయసులో, మరి సుమారు అప్పుడు 14 సంవత్సరాలంటే 6వ తరగతి 7వ తరగతి ఆ మధ్యలో, 5వ తరగతి 6వ తరగతి మధ్యలో వారు స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ దాహం మంచినీళ్ళని అడిగితే అక్కడ ఒక 2 అంచెల విధానాన్ని అప్పట్లో చవి చూశాడు ఆయన. ఒకటి 2 కుండలు, ఒకటి ముస్లింలకి, ఒకటి హిందువులకి. ఆయన మరి దళితులు ఎక్కడి నుంచి దాహం తీర్చుకోవాలనే దాంట్లోని ఒక కుండలోని చేయి పెడితే ఆ కుండని వారు దూరంగా పెట్టి, నువ్వు ముట్టుకోవటానికి వీల్లేదు, దళితుడు కాబట్టి నువ్వు ఆ నీళ్లు తాగటానికి వీల్లేదని చెప్తే ఆ చిన్న వయసులోనే రెవల్యూషన్ ఆయన మనసులో నుంచి బయటికి వచ్చి 2 కుండల్ని కూడా పగలగొట్టడం జరిగింది. అలాగా కనీసం 4-5 సార్లు వారు ఆ కుండల్ని పగలగొడితే చివరికి అప్పుడున్నటువంటి అధికారులు కానీ, అక్కడ ఉన్నటువంటి మరి ఉద్యోగస్తులు కానీ చివరికి మరలా ఏదైతే పగలగొట్టిన కుండల్లోని 3వ కుండ కూడా ఏర్పాటు చేయటం జరిగింది. 3 కుండలు కాదు, ఒకే కుండ కావాలని చెప్పని ఆ రోజుల నుంచే పోరాట పటిమతో బయటకు వచ్చినటువంటి బాబు జగ్జీవన్రావు గారు మరి కుల వ్యవస్థకు ఈ రోజున మరి
మందకృష్ణ మాదిగ గారు ఏదైతే కుల వివక్షత ఉండకూడదనే నినాదంతో వారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మన దగ్గర ఉన్నటువంటి 59 కులాలు కూడా ఈ రోజున మందకృష్ణ మాదిగ గారికి సపోర్టుగా నిలవాల్సిన రోజు ఆసన్నమైంది. కాబట్టి ఎక్కడో ఊరికి దూరంగానో లేకపోతే ఉన్నటువంటి కులాల పేర్లతోనో కాలనీలు కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ కాలనీకి బుడగజంగాల కాలనీ కాదు, నా యొక్క ఉద్దేశం చెప్తా ఉన్నాను, బాబు జగ్జీవన్ రావు గారు కానీ అంబేద్కర్ గారు కానీ వారి పేర్లతోని మనం ముందుకెళ్ళాలని చెప్పని ఆ పేర్లతోని కాలనీలు పిలుచుకుంటే మనకి గౌరవంగా ఉంటుందనే ఉద్దేశంతో నేను యొక్క భద్రాచలంకి దగ్గరలో ఉన్న కాలనీలో మన భారత ఉప ప్రధాని గౌరవ దళిత ఉద్ధారకుడు బాబు జగ్జీవన్ రామ్ గారి 119వ జయంతిని ఇక్కడ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందండి. ఈరోజు షెడ్యూల్ క్యాస్ట్ జేఏసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ భద్రాచలం సర్పంచ్ గారు పూనం కృష్ణ గారు మరియు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ రాష్ట్ర సీనియర్ లీడర్ గారు చింతిరెల రవికుమార్ గారు, అదేవిధంగా గడ్డం సుధాకర్ గారు, అట్లనే అల్వాల్ రాజా గారు, ఇక్కడికి విచ్చేసిన వార్డు నెంబర్ గారికి అందరూ కూడా ఇక్కడికి విచ్చేసిన అందరూ కూడా మనస్ఫూర్తిగా జై భీములు తెలియజేస్తున్నానండి. ముఖ్యంగా షెడ్యూల్ క్యాస్ట్ జేఎస్ అనేది గత 2 months బ్యాక్ ఏర్పాటు చేయడం జరిగింది మేము. ఎందుకంటే షెడ్యూల్ క్యాస్ట్లోని అనేక కులాలు అనేక రకాలైన రుగ్మతలతో అనేక రకాలైన వివక్షలతో ఉండటం వల్ల కులాలుగా విడదీయబడి రాజ్యాధికారంగా దూరంగా ఉన్న ఈ కులాలను ఒక దగ్గర చేర్చాలనే ఉద్దేశంతో షెడ్యూల్ క్యాస్ట్ జేఏసీతో మేధావులను, న్యాయవాదులను, అదేవిధంగా చిన్న చిన్న టీచర్స్ను మిగతా అందరిని కూడా ఏకం చేసే విధంగా ఈ యొక్క షెడ్యూల్ క్యాస్ట్ జేఏసీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి ఏంటంటే ఈ యొక్క షెడ్యూల్ క్యాస్ట్ జేఏసీ అట్టడుగు వర్గంలో షెడ్యూల్ క్యాస్ట్లో అన్ని కులాలు ఏవైతే వాళ్ళకి అనుకోకుండా ఏమైనా సంఘటనలు జరిగినప్పుడు వెళ్ళి వాళ్ళకి మా తోసిన సహాయాన్ని అందించడం, అదేవిధంగా వారికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నట్లయితే ప్రజాప్రతినిధులకు వినతిపత్రాల ద్వారా వాళ్ళ యొక్క సమస్యను తీర్చే విధంగా ఒక మెడిటేషన్ చేయడానికి షెడ్యూల్ క్యాస్ట్ జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ యొక్క షెడ్యూల్ క్యాస్ట్ జేఏసీ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ గారి 119వ జయంతిని జరుపుకోవచ్చు. భారత ఉప ప్రధాని స్వతంత్ర సమరయోధులైనటువంటి బాబూజీ గారి 119వ జయంతి మన బెడబుడి జంగం కాలనీలందు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భద్రాచలం స్థానిక సర్పంచ్ గారు, వార్డు మెంబర్సు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు చింతిరెల రవికుమారు, అదేవిధంగా మన షెడ్యూల్ కులాల జేఏసీ నాయకులైనటువంటి లాయర్ గారు అవులూరు సత్యనారాయణ గారు, అదేవిధంగా గడ్డం సుధాకర్ గారు, ఏవిరావు గారు, అన్న మీ పేరు శివకృష్ణ గారు ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఈరోజు ప్రధాన కార్యక్రమం ఈ దేశంలో ఈ రాష్ట్రాలలో ఆనాడు జరిగినటువంటి వివక్షతలను ఎదిరించి అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో మహనీయులు పోరాటం చేశారు. ఆ మహనీయులలో ప్రధానమైనటువంటి వ్యక్తి బాబు జగ్జీవన్ రావు గారు. బాబు జగ్జీవన్ రావు గారు దళితులే కాదు, అణగారిన కులాలందరూ కూడా ఆశాజ్యోతి. ఆయన అతి చిన్న వయసులోనే కేంద్రం లెవెల్లో కేంద్ర మంత్రిగా, కేబినెట్ మంత్రిగా అనేక మంత్రిత్వ శాఖల్లో క్రియాశీల పాత్ర పోషించి దేశానికి కరువు కాటకాలు వచ్చిన ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ ముందుండి ఎదిరించినటువంటి ధీరుడు. అట్లాంటి బాబు జగ్జీవన్ రావు గారి జయంతిని ఈరోజు మనం నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఆ నిర్వహణకు మనం అందరం కూడా ఏకంగా ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు బేడబుడగ జంగం కాలనీ సంబంధించి ఇక్కడ 35 ఏళ్ళ నుండి ఇక్కడ నివసిస్తున్నారు. వాళ్లకు ప్రత్యేకంగా ఇంటి పనులను ఏర్పాటు చేసి వాళ్లకు ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ పాలకేంద్రం ఎప్పటి నుంచో శిథిలా వ్యవస్థకు చేరి ఉన్నది. దాన్ని బాబూజీ విజ్ఞాన కేంద్రంగా ఏర్పాటు చేసి ఇక్కడ మంచి చెడు కార్యక్రమాలకి అంటే శుభ అశుభ కార్యక్రమాలకి నిర్వహించుకునేందుకు, కళ్యాణ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అది వేదిక అవుతుంది. ఆ వేదికని మాకు ఉపయోగించుకునేదానికి ప్రభుత్వం ఆ పాలకేంద్రాన్ని ఇచ్చి సహకరించాలని మిమ్మల్ని ప్రభుత్వాన్ని
అదేవిధంగా ప్రజాప్రతినిధులను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.